దినములు చెడ్డవి, అజ్ఞానులుగా ఉండకుడి. ఎఫెసీ 5:15. దినములు చెడ్డవి కనుక మీరు అజ్ఞానుల వలె మీరు సమయం పోనీక సద్వినియోగం చేసుకొనచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండునట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. అజ్ఞానులు అనగా ఎవరు? 1, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు బుద్ధిహీనుని పోలి ఉండును. మత్తయి 7:26. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. 2, దివిటీలలో నూనె తీసుకొని పోని వారు అనగా ఆత్మచేత నింపబడని వారు అజ్ఞానులు. మత్తయి 25:2. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పుట్టుకొని తమతో కూడా సిద్ధుల్లో నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమతో కూడా సిద్ధుల్లో నూనె తీసుకొని పోయిరి. 3, ఈ లోకమే శాశ్వతమని తలంచెడు వారు అజ్ఞానులు. లోక 12:16. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు తన పంటను సమకూర్చుకుంటూ స్థలం సాలదు కనుక నేనేం చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి నా ధాన్యమంతటిని నా ఆస్తి సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుదుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగనని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతును కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుండునని చెప్పాను. 4, తండ్రి ఇంటికి దూరమైన వారు అనగా దేవుని ఇంటిని దూరపరుచుకునేవారు అజ్ఞానులు. లోక 15:11. ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తులు తనకు వచ్చు భాగమేమని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసినావు. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాక వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులు ఒక చెంత చేరాను. అతడు పందులు మేపుటకు తన పొలంలోనికి వాణిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపుకు నింపుకొని ఆశపడను కానీ ఎవడను వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలి వంటలకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇచ్చట ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, పరలోకము విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకుంటూ యోగ్యుడని కాను, నీ కూలి వానిలో ఒకనిగా పెట్టుకొనమని చెప్పుదని అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చును. వాడు ఇంకను దూరంగా ఉండగా తండ్రి వానిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. అప్పుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకుంటూ యోగ్యుడని కానను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రములను తెరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కురువిన తోడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదాము అని చెప్పాను. వారు సంతోషపడ, ఈ నా కుమారుడు
చనిపోయి మరలా బ్రతికాను, తప్పిపోయి దొరికానని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. అతడు పొలం నుండి ఇంటికి వచ్చుచు ఇంటి దగ్గరకు రాక వాయిద్యములను నాట్యములను జరుగుట విని దాసుల్లో ఒకరిని పిలిచి ఇది ఏమిటని అడుగ్గా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన దగ్గరికి సంతోషంగా వచ్చినందున నీ తండ్రి కృపిన తోడును వధించునని. అప్పుడు అతడు కోపడి లోనికి వెళ్ళనొల్లకపోయాను కనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలుకొనెను. అంతటా అతడు తన తండ్రితో, ఇదిగో నేను ఇన్ని ఏండ్ల నుండి నీకు సేవ చేయుచున్నానే, నీ ఆజ్ఞ నడను మేరలేదు. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీ వెనడైన ఒక మేకపిల్లనైనా నాకు ఇలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కురుబిన తోడను వధించుతామని చెప్పాను. అందుకు అతని తండ్రి, కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, మనం సంతోషపడి నావన్నీ నీవే, మనం సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. 5